ఇప్పుడు బబులోను సామ్రాజ్యం ఎందుకు నాశనం అయిపోయింది? చెడుతనము మీద, విద్య మీద ఆధారపడి నాశనం. దేవుడు నీకు ఏవైతే లోకంలో ఇచ్చాడో, దేవుడు నీకు ఏవైతే లోకంలో అనుగ్రహించాడో వాటి మీద ఆధారపడడానికి నీకు ఇవ్వలేదు. అర్థమైందండి? వాటిని నీకు ఉపయోగించుకోవడానికి మాత్రమే ఇచ్చాడు. నీకు ఇవ్వబడిన ఆయుష్కాలం 70-80 సంవత్సరాలు వాటిని ఉపయోగించుకుని లోకాన్ని ఏమవ్వాలి, అంతేగాని వాటి మీద నువ్వు ఆధారపడతావని దేవుడు ఏం చేయలేదంట, వాటిని నీకు ఇవ్వలేదు. అంటే ఆధారపడటం అంటే ఇక అవి లేకపోతే నేను బ్రతకలేను అనే స్టాండర్డ్స్కి నువ్వు వెళ్తావని దేవుడు అవి నీకు ఇవ్వలే. అమ్మా ఇప్పుడు చదువు కొరింథీయులకు రాసిన పత్రిక. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకొని. అంటే చూడండి, ఇప్పుడు ఆ ఒక్క లైన్ ఏదైతే మనం చదివి ఇంత మంది కోసం తెలుసుకున్నాం కదా, ఇప్పుడు ఆ ఒక్క లైన్ మీ మనసుకి పూర్తిగా ఏమైంది? ఆహా, ఇదన్నమాట ఇక్కడ పౌలు మనకి చెప్పాలనుకుంటున్నాడు. అంటే విశ్వాసము వేరు, ఆ విశ్వాసాన్ని తీసుకెళ్ళి దేని మీద ఆధారపరుస్తున్నామో అది మనం గ్రహించగలగాలి.